నా మీద అబద్ధాలు మోపుతున్నారయ్యా, నా భార్య మీద అబద్ధాలు మోపుతున్నారయ్యా, నా బిడ్డల మీద అబద్ధాలు మోపుతున్నారయ్యా, నా క్యారెక్టర్ మీద అబద్ధాలు మోపుతున్నారయ్యా. తద్వారా నాకు కావలసిన మేలు ఇతరుల దగ్గర నేనేం చేయలేకపోతున్నా, పొందుకోలేకపోతున్నా. ఫరో కింద ఒక అధికారి ఉన్నాడు, అతని పేరే పొతీఫర్. పొతీఫర్ యొక్క భార్య, ఆ మేడం రుజువులతో అబద్ధం మోపింది. ఎవరి మీద? పాస్ అయిపోయారు. ఆ అబద్ధాలు మోపడం వలన, అతన్ని క్యారెక్టర్లెస్ పర్సన్గా మార్చడం వలన, ఇతని స్వభావం మంచిది కాదని చెప్పడం వలన ఆ అబద్ధం యోసేపు జీవితం 13 సంవత్సరాలు జైల్లో ఉండేటట్టు చేసింది. అబద్ధానికి అంత పవర్ ఉంది. మేలు పొందనేకుండా చేసింది, ఘనత పొందనేకుండా చేసింది, దీవెన పొందనేకుండా చేసింది, ఆశీర్వాదం పొందనేకుండా చేసింది. 13 సంవత్సరాల అబద్ధం. ఆ మేడం ఆడిన అబద్ధం క్లాసికల్ లై. ఏ లై? చాలా మేధావితనంతో చేసింది, రుజువులతో చూపింది. 13 సంవత్సరాలు అల్లాడిపోయాడండి. కానీ కొంచెం లేట్ అయింది కానీ దిమ్మ తిరిగే జవాబు దేవుడు ఇప్పించాడండి. హల్లెలూయా. కొంచెం లేట్ అయిందే కానీ దిమ్మ తిరిగే జవాబు ఇప్పించాడండి. అబద్ధం ఆడిన ఆమె కలలో కూడా ఊహించలా యోసేపు స్థాయికి వస్తాడని. అబద్ధమారి పెదవులను నన్ను విడిపించు దేవా.